ఇలా తెలియని ఒక అబ్బాయితో ఫ్లాట్ షేర్ చేసుకోవాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. 2 months జాగ్రత్తగా ఉండు, తర్వాత ఆ ఫ్లాట్ మనమే తీసుకుందాం. అయినా ఫ్లాటే ఉంది బాబ్దా, నీ పాటికి నువ్వు లాకేసుకెళ్ళిపోతే ఏం బీకాలి మేము ఇక్కడ? ఎవడి బాబు వాళ్ళకి గొప్పే, ఆయన అనే ముందు ఉండాలి. తన పాటికి లాకేసుకుని వెళ్ళిపోయిన బయటికి 2 గంటల నుంచి వెయిట్ చేసి దొప్పించుకుంటున్నాం ఇక్కడ. ఏం చేయమంటారు నన్ను? వెజ్ బిర్యానీ ఆర్డర్ సార్. థ్యాంక్ యూ భయ్యా. ఆర్డర్ మేడం. థ్యాంక్ యూ. ఏంటిది చూపించేదిరా? చిచ్చే వెయిట్ ఎ మినిట్, కొంపతీసి దాందా? కొంపదీసేది వాడదా? నీ అంకమ్మ, నీ పని చెప్తాగు. ఈ చెత్త ఆర్డర్ చేసి నువ్వేనా? ఈ చెత్త నీదేనా? ఏది తీసుకోలే ఏది తీసుకోకూడదు తెలియదా నీకు? అయినా నువ్వు నా పెళ్ళానివి కాదు, నేను మొగుడు కాదు నన్ను కంట్రోల్ చేయడానికి. ఏంటి టీవీ సౌండ్ పెంచి డిస్టర్బ్ చేశాడని పడుకున్నప్పుడు రాడ్తో కాళ్ళు చేతులు ఎరగొట్టిందా? ఈ సైకో మోహన్ చేస్తుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అమ్మయ్య, కిచెన్ ఖాళీగా ఉంది. ఇది ఇంకా లేవలేదు అనుకుంటా. మనం వంట చేసుకొని తిందాం. ఓకే, ఎస్. చుట్టమల్లే చుట్టేసిందే. ఏంటి ఆ లుక్కు అంత బల్పుగా చూస్తున్నారు? నీ దీనికే కాదు, దీని చెప్పులకు కూడా బల్పు ఎక్కువే చెప్తా. నాతో పెట్టుకోకు, మామూలుగా ఉండదు. జాగ్రత్త. బ్లడీ హెల్. అమ్మో, చూసింది. మన ఎస్కేప్. చెప్తా విడిపాని. ఏంటి మచ్చా, ఏం సంగతులు? ఏంటి మచ్చా, న్యూ లైఫ్ ఎలా ఉంది? ఓ ఏంటి మచ్చా, ఏం మాట్లాడమేంది? అరే నువ్వు నన్ను ఇవన్నీ కావాలని అడుగుతుంటావు కదరా? ఏంది మచ్చా అట్టంటావు? లేదు మచ్చా, నీకు బాగా హ్యాపీగా ఉండదు, నీకు బాగా ఎంజాయ్ చేస్తున్నావు నా సిచ్యువేషన్ చూసి. అరే అలా అంటావేంటి? అలా కాదు మామా. అంటే ఇప్పుడు నేను నీ ప్రాబ్లం చూసి ఎంజాయ్ చేసేంత సైకోగాన్లా కనిపిస్తున్నాను రా నీకు? అవునరా, నీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే నాకు అట్లా కనిపిస్తుంది. అంత మాట అంటావేంటి మచ్చా? ఏదో నువ్వు బాధలు చెప్పుకుంటే నేను ఎంజాయ్ చేద్దామని కాదు మామా. ఆ రాక్షసు నువ్వు ఎలా ఆడుకున్నావో చెప్తే వినాలని మామా. నేను దాన్ని ఆడుకోవడం కాదురా, ఆ థాట్కి నన్ను ఆడుకోకుండా ఉంటే అదే చాలు నాకు. ఏమైంది మచ్చా? ఏమని చెప్పమంటావురా? ఏమైందని అడిగితే ఫస్ట్ డేనే ఫ్లాట్కి లాగేసుకుని వెళ్ళిపోయింది మచ్చా. అది డోర్ బయట 2 గంటలు వెయిట్ చేసింది కాక కనీసం సారీ కూడా చెప్పకుండా పొగరబోతాలా బిహేవ్ చేసిందిరా. అంటే ఫస్ట్ డే నిన్ను కుక్కని చేసిందా మామా? తప్పుగా అనుకోకు. సర్లే, ఇంకేం చేసింది? ఇంకేం చేసిందా? నా పాటికి నేను ఆకలేస్తుందని చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే నన్ను ఇంట్లో తినద్దని వార్నింగ్లు ఇస్తుందిరా. వార్నింగ్లు అయినా రెంటే నేను కూడా కడుతున్నా కదరా, మరి దాని డామినేషన్ ఏంట్రా? అసలు బ్రతలేకపోతున్నారా అసలు ఇంట్లో? మామా, కనీసం ప్రశాంతంగా టీవీ చూసుకునే స్వతంత్రం కూడా నాకు లేదురా. టీవీ సౌండ్ పెంచితే రాత్రి నిద్రపోయేటప్పుడు రాడ్డిచ్చుకొని మొహం పచ్చడి చేసేస్తానందిరా. గయ్యాల మొహంది. దెబ్బతో నిన్న రాత్రంతా బిక్కుమంటూ పడుకున్నారా. నిద్రకోలేదురా. ఏంది మమ్మ నీ లైఫ్ ఇలా అయిపోయింది? నీళ్ళ నుంచి కుర్తులో పడ్డాయి కదా. ఈ కష్టం మళ్ళీ నీకు కూడా రాకూడదు మామ. నువ్వు మంచోడి, నీకు మంచే జరుగుద్ది. అరే నువ్వు నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావా? సర్లే, సాయంత్రం మనం మందాగుతూ చెస్ ఫ్రీ అవుదాం. ఇది కూడా వెళ్ళలేదు కదా. మరేం చేద్దాం? సర్లే, కాఫీ తాగుతూ రిలాక్స్ అవుదాం. ఇప్పుడు తాగుతున్నాం కదరా. సాయంత్రం మచ్చా, సాయంత్రం. ఓకే ఓకే, టేక్ కేర్.
థ్యాంక్స్ మామా. ఓకేరా ఓకే. అలాగే. దూలు తీరింది నా కొడుకు. రే కృష్ణ, వెళ్దాం భద్రా. ఏమైందిరా? ఇప్పుడే వచ్చాం కదరా, కనీసం లోపల కూడా పోలేదు కదరా. అరే నాకు ఇంట్రెస్ట్ లేదు, పద. అరే ఇంట్రెస్ట్ అవడానికి ఏమైందిరా? సరే చూడు. వారిని ఇలా అబ్బూ, ఇక్కడ కూడా వదలట్లేరా? సర్లే ఏం కదలే, నేనున్నాగా, పద. రే 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 దాంతో ఉండడం ఫ్లాట్లోనే అవ్వట్లేదురా, ఇంకా బయట కూడానా? అమ్మా అరే అది ఉన్న చోట నేను ఉండలేనురా. చూడే. రే మామా పద, వెళ్దాం పద. రే ఇప్పుడు తను కూడా చూసింది, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావు అనుకో, తనకు భయపడి వెళ్ళిపోయావు అనుకుంటుంది. తర్వాత నీకుంటది మామా, నీ ఇష్టం మరి. అయినా మనం మగవాళ్ళం రా, అలా వాళ్ళని చూసి మనం వెళ్ళిపోయాం అనుకో, మన మగజాతి పూర్వం ఎక్కడ పోవాలి? అదిగో ఆ కాఫీలో కలుపుని తాగేస్తారు. మన పరువు మనమే కాపాడుకోవాలి. పద, నేను చూసుకుంటా. ఓకే పద. సోది మొహంది, ఎక్కడ వదలట్లా. రే మామా, ఫీల్ ఫ్రీ రా, ఫీల్ ఫ్రీ. ఓకే ఫీల్ ఫ్రీయేరా, కానీ నాకే ఎందుకో ఇక్కడ కాస్ట్లీగా అనిపిస్తుంది. అరే కొన్నిసార్లు అలానే ఉంటుంది, ఫ్రీవి కూడా చాలా కాస్ట్లీగా అనిపిస్తుంటాయి. అయినా ఫీల్ ఫ్రీ మామా. కాఫీ చెప్దామా? కళ్ళుతోనే ఫైడా? వెయిటర్, ఎక్కడి ఇంకా రాంటి? అరే గిట్టిగా వెళ్దాం పదరా. రే నా వల్ల కాదు, పద వెళ్దాం. రే ఎందుకు అంత భయపడుతున్నావు? మన మగజాతి పర్వంతో పోగొడుతున్నావు కదరా. అంత భయపడుతున్నారు వాళ్ళు నిన్ను? ఆగైతే నీ భయం ఇప్పుడే పోగొడతా, నువ్వు ఆగు. మనం ఏందో చూపిద్దాం వీళ్ళకి. రే ఎవడికి ఫోన్ చేస్తున్నావురా? రవిగాడికి ఫోన్ చేస్తున్నారా? ఆ యదవగాడికి ఎందుకు ఇప్పుడు నానా పెండ చేస్తాడు? అరే నీకు తెలీదు, నువ్వు ఆగు. ఇలాంటి కంచులకి ఈ ఇనుముగాడే కరెక్ట్. చెప్పనా పెడతాడు వచ్చి. రవి ఏందో చెప్పనా ముచ్చట? అంత మాటలేనా, చేతుల్లో కూడా ఉందా ఏమన్నా? ఏందన్నా ఎట్లా మాట్లాడతావు? ఏమైంది ఇప్పుడు? శివగాడికి ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకుంటా అన్నా. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, అది కూడా నీ వల్లే వచ్చింది. అదేందన్నా నా వల్ల రావడం ఏంది? నేనేం చేసినా? నువ్వు చూసిన ఫ్లాట్ వల్ల రా వీడికి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఫ్లాట్ వల్లనా? అదేందన్నా? లొకేషన్ పంపుతున్నా, వచ్చి క్లియర్ చేసిపో. ఓకే, అట్లనే నువ్వేం టెన్షన్ పడకు, ఇప్పుడంతా క్లియర్ అవుతుంది. ఓకే. అరే నా టెన్షన్ అంతా రవిగోడి గురించారా, వచ్చి ఏం పెంట పెడతాడో. అరే అలా ఏం జరగదురా, అంతే క్లియర్ అవుతుంది. అర్థమవుతుందా? ఆ ఫ్లాట్ కూడా నీ ఒక్కరిదే ఇప్పటి నుంచి. ఎంజాయ్. చూద్దాం. సరే చూద్దాంలే. నమస్తే అన్న. నమస్తే. ఏమైంది శివనా, ఎవరు నీకు ప్రాబ్లం చేసేది? అరే నీకెవరన్నా ప్రాబ్లం చేస్తే నేను ఉన్నా అని చెప్పినా కదన్నా. మరి ఏమైందో చెప్పురి, ఎవరు నీకు ప్రాబ్లం చేసేది? వాళ్ళ సంగతి ఇట్లా నేను చూసుకుంటా. రవి ఇట్రా, వాళ్ళు ఎదిగో వాళ్ళిరా, కనిపిస్తున్నారా? వాళ్ళేరా ప్రాబ్లం. మెయిన్ గా ఐదో క్లాస్ డ్రెస్ ఉంచునా, వయ్యారినా, అదేరా మెయిన్ ప్రాబ్లం. అన్నా పోరిలతో ఇట్లా ప్రాబ్లం అంటున్నారు, లవ్ మ్యాటరా అన్నా? అదిరా అట్లా ఉంటది ఎదలతో. నీ అబ్బా, నువ్వు సెట్ చేసిన లవేరా అది? అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? అడగదు బే, ఇజ్జుడు అది జరిగింది. అబ్బో, అంటే ఇదంతా జరిగింది నా వల్లనా? నీ వల్లే జరిగిందిరా. లవ్ అంట, లవ్. నిబ్బగాలు మీరు మీ ఏషాలు. నీ అమ్మని చూపిస్తే చాలు లవ్ 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 అంటారు. నిబ్బనాయాల
మీ నిబ్బగలతో ఇద్దరా ప్రాబ్లం. అన్నా ఆపన్నా, ఇక నాకు అర్థమైంది కదా, నేను చూసుకుంటా. నా వల్లనే క్రియేట్ అయింది ప్రాబ్లం, నేనే చూసుకుంటా. రేయ్ అంతా క్లియర్ అవ్వాలి చెప్తున్నా. ఓకే అన్నా, నేను చూసుకుంటా. థ్యాంక్స్ రా. తీసుకోరా. ఏంటి? తాగురా, చాలా రోజుల నుంచి కాస్ట్లీ కేఫ్ లో కాఫీ తాగాలన్నావుగా, తాగు. ఏంటి ఇదంతా? మస్తుంది కదరా? మస్తుందిరా. ఎట్లుందిరా కాఫీ? మీ కాఫీ తాగినందుకే మీకు మండుతుందిలే. అదే మళ్ళా రోజు మా అన్నని ఇబ్బంది పెడుతున్నారంట, మరి నాకెంత మండాలి? ఏయ్, నేను ఎవరో తెలుసా? బోరాన్ రవి అంటారు నన్ను. ఎల్బీ నగర్ సెంటర్ లో పోయి అడుగురి, కూరగాయలకి ఉచ్చ పోయించిన. బానే ఎత్తనాడు. చెప్పురా నా గురించి. ఏమనుకుంటున్నారు అసలు? అంబర్పేట్, శంకర్, షాద్ నగర్, సత్తి, గౌలిగూడ, గణేష్ నన్ను తమ్మి 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 అని నా డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు తెలుసా? మనోడలే. మీరు ఏడిపిస్తున్నారా మా అన్నని? చెప్పాల్సిన మ్యాటర్ ఏం లేదు. అర్జెంట్ గా మీరు ప్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోకపోతే మేము ఒకళ్ళ పైన యాసిడ్ మనతోని. అర్థమైతుందా? యాసిడ్ పోస్తావా? యాసిడ్ యాసిడ్ పోస్తావా? యాసిడ్ పోస్తావా? యాసిడ్ పోస్తావా? యాసిడ్ పోస్తావా? యాసిడ్ పోస్తావా? యాసిడ్ పోస్తాడంట. యాసిడా? యాసిడా? కొట్టగా కాను ప్లేస్ ఉంది. ఇలా రారా. ఏం చదువుతున్నావు? డిగ్రీ అక్క. పిల్ల నిబ్బనాయాలా? సెటిల్మెంట్లు చేస్తావా? ఈ జుట్టేంట్రా, ఈ రింగ్ ఏంట్రా, ఈ బట్టలేంట్రా? కాలేజీలో ఇదేనేంట్రా నేర్పేది? నీతో పాటు ఇంకోడొచ్చాడు, ఏడ్రాడు? రే ఇట్రారా. నేను రాను. వస్తే ఏం చేస్తా నాకు తెలుసు. నువ్వు మా రవిగానే కొడతావు కదా, మా గ్యాంగ్ ఫోన్ చేసా ఉండు, నీ సంగతి ఏందో చెప్తా. ఆహా, నీకు అంత సీన్ ఉందేంట్రా? అదేం లేదక్క. రే ఏడున్నారా? రే మన రవిగాని కొట్టిర్రా, మందిని పట్టుకొని తొందర రండిరా గ్యాంగ్ వేసుకొని. రే ఏడున్నావురా? అరే గిడ మన రవిగాని కొడుతున్నారు, తొందర రండిరా, లొకేషన్ పెడుతున్నా, జల్దీ రండి. మన వాళ్ళు వస్తారు, నువ్వు ఆగు, చెప్తా నీ సంగతి ఉండు. రే ఏడున్నారా? అరే గిడ మన రవిగాని కొట్టిర్రా, జల్దీ రండిరా, మీకు లొకేషన్ పెడుతున్నా. ఆగవే, టెన్షన్ పడకు, ఆగా కూల్. ఇంకా రాలేదేంట్రా? అరే నీ నెట్వర్క్ అంత వీకారా? ఇంకెవడు రాలే? అమ్మో, ఈ కొడుకులు ఇంకా రాలేదేంది అసలు? అత్తరారా రేళ్ళు, వాళ్ళు కూడా ఇచ్చినట్టున్నారు. బెస్ట్. అగ్గో వస్తురు చూడు. దీనమ్మ ఎవర్రా మనల్ని కొట్టింది? పద పన్నాడు చూసుకుంటారు. పద అమ్మ సామాన్ పలిపోతాయి. ఈ అమ్మ అగో చూసినావు ఎట్లొచ్చిర్రో? అడిగినా కదా వచ్చిర్రు, చూసినావు ఎట్లుర్రు ఒక్కొక్కళ్ళు? ఏ నువ్వు ఊకోరా, మన గురించి తెలియద్దా? అగో చూసినావా ఎట్లొచ్చిర్రు? గాళ్ళంతా ఎవరో ఎంత డేంజరో ఎరికేనా? వీళ్ళంతా రే నీకు తెలియదురా మన రవిగా నెట్వర్క్. ఇప్పుడు చూడు ఎలా సెట్ అయిపోద్దో అంతా. అగో గాడు శేఖర్, కొడంగల్ శేఖర్, కింద మీద ఊపు, కొడంగల్ శేఖర్ తోపు. అగో గాడు మచ్చ, అగ్గిపెట్ట మచ్చ. కుక్క గరిచిన మందు ఉంటదేమో గాని ఆడు గరిస్తే ఏ మందు లేదు. గాడు గట్ల గరిచి కండా వీకిండ్ అనుకో, గంతే ఇక. ఇంకా మస్తు మంది ఉన్నారు. ఇగో గీడు సూర్యునికి బుడ్డ పోరం లెక్క ఉన్నాడు అనుకోకు. వీడు సరదాకి నెత్తి వాళ్ళు దెంగేటోడు. వాడిని గట్ల కొట్లాటకు పిలిచినావనుకో కథ వేరుంటది, ఇక నీ ఇష్టం. అగో వీళ్ళందరికన్నా మహా డేంజర్. ఆవేశానికి బొడ్డు కోసి పేరు పెడితే గది వీడి పేరు. ఆవేశం స్టార్. ఆవేశం స్టారా? అదేం పేర్రా ఆవేశం స్టార్? అవుమలా
ఆడి గనక ఆవేశం వచ్చిందనుకో అమ్మ ప్రాణం పోతుంది, నాన్న జీవితం ఇస్తాడు. గా ఒక్క డైలాగ్ తోని ఎవ్వడి చెవులకెళ్ళైనా రక్తాలు గారిస్తాడు. ఇగో గీడున్నాడు చూసినావా, గీళ్ళందరికీ బాబు లెక్క. ఈడు గట్ల నోరిప్పిండనుకో గది వైరలే. ఇంటర్నేషనల్ నెట్వర్క్, పేరు సునిషిత్. గీళ్ళందరికంటే డేంజర్ గాళ్ళు మస్తు మందే ఉన్నారు. గాళ్ళందరి గురించి గట్లా తెలుసుకున్నావు అనుకో గీడనే కూలబడి చచ్చిపోతావు. ఈ పోరితో మాటలేందిరా? నువ్వు చూసుకుంటావా, నన్ను చూసుకోమంటావా? అయినా పోరి చేతుల్లో దెబ్బలు తిని మన గ్యాంగ్ కున్న ఇజ్జత్ అంతా ఇస్తారు కదా మీరు. దావుద్ కి ఫోన్ చేయమంటావా? రోజు ఫోన్ చేసి పొద్దుగాల గుడ్ మార్నింగ్ చెప్తాడు నాకు. దావుదా ఇంటర్నేషనల్ అవమల గట్లుంటది మా వాళ్ళతోని. గివని నీకు అవసరమా చెప్పు? మర్యాదగా మా ఓనికి సారీ చెప్పి గా ఫ్లాట్ ఏదో నీ అబ్బా చెంపలు చూసి మాట్లాడే. నేను ఊకోరు బై, ఏం తెలియదు. మర్యాదగా ఫ్లాట్ ఏదో ఖాళీ చేసి పోయినావు అనుకో అందరికి మంచిగా ఉంటది. ఇగో తమ్మి, నువ్వు ఇంతమందిని పరిచయం చేసినావు కాబట్టి నేను ఒక్కరిని పరిచయం చేస్తాను. అబ్బో ఎవడో. ఎవరిని పరిచయం చేస్తావు? గంత తోపుగాడు ఆడు. అవును, మా బాబాయ్. బాబాయ్ అంటారా? మీ బాబాయ్ ఎంత తోపా? దావుద్ కన్నా తోపా? ఏం చేస్తుంటాడు ఇంతకి? గొర్రెల్ని వేస్తూ ఉంటాడు. అరే మాట్లాడుకుంటాడంటారా? బాగా నవ్వండి. మా బాబాయ్ వేసేది మీలాంటి గొర్రెల్నే. మా బాబాయ్ పంజాగుట్ట సిఐ, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. లాస్ట్ టైమే మీలాంటి గొర్రెల్నే నలుగురిని ఎన్కౌంటర్ లో లేపేశాడు. అరే మీ సంగతి ఏంట్రా? అక్క అప్పటి నుంచి వీడే మస్తు ఓవర్ చేసిండు కదా అక్క. వీడిని ఏమన్నా చేసుకో అక్క, నన్ను వదిలే అక్క ప్లీజ్ అక్క. అక్క అక్క నన్ను కూడా నీ తమ్ముడు క్షమించే అక్క. అక్క అక్క ప్లీజ్ అక్క. అక్క కాని కాలబట్టు. సరే సరే ఆపండి. తోపు ఇదేనా నీ ఇచ్చర కోసం. ఇట్స్ ఓకే. ఇంకోసారి గనక నాకు కంటపడ్డారో ఎన్కౌంటర్ బిడ్డ. లే అక్క గట్ల జరుగుతుంది. పోండి. అరే ఆగండ్రా. మళ్ళీ ఏమైంది అక్క? మిమ్మల్ని పంపించిన వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి కూడా రిటర్న్ గిఫ్ట్లు ఉంటాయని. నువ్వు అంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదక్క. ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అరే నువ్వు పారా. సరే పద. సరే మామ వస్తా, కలుద్దాం మళ్ళా. బాయ్. రే చేసిందంతా చేసి అట్లా వెళ్ళిపోతావేంట్రా బడఖావు.